కళ్యాణ్ ఓజీ సినిమా ముందు చాలా లక్ష్యాలున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంటే చాలా. ఇన్నాళ్ళు తన సినిమాలతో చేయలేనివి, చేయకుండా వదిలేసినవి, ఇంకా చేయాల్సినవి అబ్బబ్బో బోలెడున్నాయి పవన్ ముందు టార్గెట్స్. మరి అవన్నీ ఓజీ సినిమాతో అందుకుంటారా? లెక్కలన్నీ సరిచేస్తారా? అసలు ఓజీ టార్గెట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ మోస్ట్ హైప్డ్ సినిమా ఓజీ సెన్సార్ అయిపోయింది. ఈ చిత్రానికి యూబైఏ ఇచ్చారు. అక్కడి నుంచైతే అద్దరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ అనే టాక్ వచ్చింది. దసరా హాలిడేస్ ఉండడం, ఏపీ ప్రభుత్వం ఏకంగా 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించడం అన్నీ ఓజీకి అలా కలిసొస్తున్నాయంతే. సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటల 8 నిమిషాలకి ఓజీ ట్రైలర్ విడుదల కానుంది. ఇదొచ్చాక ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఓజీతో పవన్ చాలా లెక్కలు సరిచేయాల్సింది. స్టార్ హీరోలలో ఈయనకు మాత్రమే 100 కోట్ల ఓపెనర్ లేదు. మొన్న హరిహర వీరమల్లు తీసుకొచ్చిన 70 కోట్ల గ్రాస్ పవన్ హైయెస్ట్ అని చెప్పాలి. ఓజీ సినిమాపై ఉన్న అంచనాలకి మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ అనేది పెద్ద విషయమే కాదు. పైగా టికెట్ రేట్లపై పెంపు కూడా ఉంది. పాజిటివ్ టాక్ వస్తే 100 కాదు, మొదటి రోజే 150 కోట్లు తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓజీతో పవన్ పూర్తి చేయాల్సిన మరో లక్ష్యం 100 కోట్ల షేర్ అందుకోవడం. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ దగ్గర వరకు వచ్చి ఆగిపోయాయి. పవన్ ఇమేజ్ పెద్దదే కానీ మిగిలిన హీరోలతో పోల్చితే పవన్ బాగా వెనకబడ్డారు. తనకి చాలా కారణాలున్నాయి. అవన్నీ ఓజీతో సరి చేస్తాడు అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో 200 కోట్ల క్లబ్లోకి చేరిపోవాలని చూస్తున్నారు పీకే. తెలంగాణలో ఇంకా రేట్లపై క్లారిటీ రాకున్నా ఎక్కడ కూడా బెనిఫిట్ షోస్ అనుమతులు వచ్చేలాగే ఉన్నాయి. మొత్తానికి చూడాలి పవన్ ఫైర్ స్టార్మ్ ఎలా ఉండబోతోందో.